సీఎం ఆన్ డ్యూటీ అట. ఇదట రాష్ట్ర అతిథి గృహం అట. సీఎం ఆన్ డ్యూటీ ఎట్ బోధి పెవిలియన్స్ అట. దాని పేరు అది ఎంసీహెచ్ఆర్డీలో పూర్తయిన రాష్ట్ర అతిథి గృహం అట. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు సమావేశాలు చేయబోతున్నారట. ఇక బిల్డింగులు లేవు తెలంగాణలో, ఇంకేం లేవు, కొత్త బిల్డింగ్ కట్టిరు అన్నట్టు. కోసినా పైసలు లేవని ఒకసారి అంటారు. మరి కోసినా పైసలు లేనప్పుడు ఈ పైసలు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటే కోట్లే అవుతాయి కదా దానికి. మీ లోపలున్న కనీస వసతులు, ఆ ఫర్నిచర్, దానికే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. మరి ఈ అవసరం ఏముంది? ఇగో పైన ఫోటోలో కనిపిస్తున్న భవనాన్ని చూసారా? ఎంత బాగుందో కదా. ఇది మన రాష్ట్ర అతిథి గృహం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో దీన్ని నిర్మించారు. దాదాపు ఎకరంన్నరకు పైగా స్థలంలో గ్రౌండ్+2 విధానంలో దాదాపు 54,50,00,000తో అద్భుతంగా కట్టిరట. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి బస కోసం ప్రత్యేకంగా ఓ అతిథి గృహం ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. గ్రౌండ్ ఫ్లోర్ 6,500 చదరపు అడుగుల్లో ఉండగా వీవీఐపీల కోసం ఒక ఛాంబర్, కాన్ఫరెన్స్ రూము, సందర్శకుల కోసం ఒక ప్రత్యేక గది ఉన్నది. అంతే విస్తీర్ణంలో ఉండే మొదటి అంతస్తులో 3 బెడ్రూమ్లు, లివింగ్ ఏరియా, వంటగది, ఓపెన్ పోర్టుకో ఉన్నది. 1650 చదరపు అడుగుల్లో నిర్మించిన రెండో అంతస్తులో మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు చేశారు. ఈ భవనం ముందు వైపు పక్కన ఉన్న ఖాళీ స్థలం మొత్తాన్ని గార్డెన్గా అందుబాటులోకి తేవడంతో చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంది. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఈ భవనానికి బోధి పెవిలియన్స్గా నామకరణం చేశారు. ఆ పేరుకు తగ్గట్టుగానే గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లో ఒక చెట్టు ఏర్పాటు చేసి ఆ చెట్టు కింద బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భవనం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు శాఖల సమీక్షలు ఇక్కడే చేస్తున్నారు. అలాగే ప్రతి శనివారం ప్రజాప్రతినిధులతోనూ ఇక్కడే సమావేశం అవుతున్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి తన ఇంటి దగ్గరలోనే ఉన్న ఈ కొత్త భవనంలో సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఈ సచివాలయానికి వచ్చి లేదుగా, మొత్తం అన్నే. మరి సెక్రటేరియట్ దేనికున్నది? సెక్రటేరియట్లో 6th ఫ్లోర్ దేనికోసం? 6th ఫ్లోర్ ఆయన రాకపోతే నువ్వు రాకపోతుంది. ఇప్పుడు అధికారులు ఎక్కడ పనిచేస్తే మీరు కూడా అక్కడే ఉంటే కొంత బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఎందుకండి? ఇప్పుడు అదే 6th ఫ్లోర్లో కూర్చొని సమీక్షలు చేయలేరా? అక్కడికే మంత్రులని, అక్కడికే ఎమ్మెల్యేలని, అక్కడికే ఎమ్మెల్సీలని, అక్కడికే అధికారులను పిలిపించుకొని, ఐఏఎస్లని, ఐపీఎస్లని పిలిపించుకొని సమీక్షలు చేయలేరా? ఇప్పుడు ఈ సపరేట్గా దీనికి 54 కోట్ల రూపాయలు దేనికి? మళ్ళీ ఇది అతిథి గృహము, వేరే వాళ్ళు వచ్చినప్పుడు దీనికి అతిథి మర్యాదలు చేయడానికి బిల్డింగ్ అని మాట్లాడుతున్నారు. మళ్ళీ చూస్తే కట్ చేస్తే ఏం జరుగుతుంది? అలా మొత్తం ముఖ్యమంత్రి ఉంటున్నాడు, ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తున్నాడు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానట ఇంటి పక్కనే ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారట. ఇంటికి దూరం లేకుండా ఉండేలాగా, ఇంటికి ఆనుకునే కూతేస్తే ఇంట్లో వాళ్ళు పలికేలాగా దీన్ని కట్టుకున్నట్టు కనబడుతున్నది. ఏడుకో పోవడం ఎందుకు? అయితే ఇల్లు, లేకపోతే అది. మీ పైసలే లేరండి. ఇప్పుడు ఆ 60 కోట్ల రూపాయలు ఇంకే దేనికన్నా ఖర్చు పెట్టి ఉంటే ఏదో మంచి పనులు అయ్యేది కదా. ఇప్పుడు బిల్డింగ్లు లేవా తెలంగాణలో? మీరు చెప్పండి. కావాల్సిన బిల్డింగ్లు ఉన్నాయి. ప్రజాభవన్ ఉంది కదా. ఇప్పుడు అదేమో వాళ్ళిద్దరికి ఇస్తుంది, సీతక్కకు ఒకవైపు, ఇంకోవైపు బట్టి విక్రమార్కకి ఇస్తుంది. అంత పెద్ద ప్రజాభవన్ దేనికోసం కట్టిరు? 300 కోట్ల 200 కోట్లతో కట్టిండు కేసీఆర్.